మందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే మొదటి డిమాండ్ ఏం పెట్టినాం ఆ రోజు అంటే, మేము పోయి అయ్యా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళే ఈవీఎంలు వద్దంటుండ్రు, వాళ్ళే కొంతమంది అయితే పెట్టిర్రు మళ్ళీ తీసేసిండ్రు, మరి మన కాడ గిన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు, తీసేయండి, మళ్ళా పేపర్ బ్యాలెటే పెట్టండి, తప్పకుండా దానివల్ల లాభం అవుతుందని చెప్పి కూడా మన పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. పేపర్ బ్యాలెట్ పెట్టండి, తప్పేమున్నది, ఎందుకంటే పేపర్ అయితే మళ్ళీ దేవులాడుకోవచ్చు, ఏడగుద్దినా అంటే గిడగుద్దినా అని కొన్ని ఖరాబ్ అయితే కావచ్చు ఓట్లు, కానీ పేపర్ అయితే పక్కా ఆధారం ఉంటుంది కాబట్టి పెట్టండి అని అడిగినాం. రెండోది ఏమడిగినామంటే, అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో, ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద, ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికినోళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట, కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం, కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఎవరు ఉంటే వాళ్ళకి, ఇంకెవరైనా వేరే పార్టీలు ఉంటే వాళ్ళకు ఏజెంట్లు పెట్టుకొని మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆ మెప్ మా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. మేము కూడా మా పార్టీ తరఫున మీకు ఇస్తాం. ఏమిస్తాం, ఇగో ఫలానా మనిషి ఈయన ఉన్నాడు, నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందయ్యా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి, పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. చెప్పినాక ఎందుకంటే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం వరంగల్కి నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి పోతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అమెరికా కూడా పోతాం, ఎందుకంటే మనిషి బతుకుదెరువు కోసం కదులుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైదరాబాద్ని పుట్టినామా, నేను పుట్టలే హైదరాబాద్, నేను కరీంనగర్లో పుట్టినా, ఇక్కడికి వచ్చినా, చదువుకున్నా, ఇక్కడ సెటిల్ అయినా, అట్లా ఎంతోమంది ఉంటారు. 7-7 వచ్చి ఇవాళ బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాక ఇవాళ మీకు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా మీకు డీటెయిల్గా చెప్పినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటిది అంటే, ఇప్పుడు మనం ఇది మీకు ఇచ్చినారు అందరికీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకంటే నేను ఇందాక గుర్తుగానే చెప్పలేదు, ప్రణాళికతో పనిచేసే మంచి ప్రణాళిక అంటే మంచి పకడ్బందీ స్ట్రాటజీ ఉంటుంది, ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్, వ్యూహం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారిది. ఏం చేసిండు ఇలా, లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఎప్పుడు 2002లో ఏం ఓటర్ లిస్ట్ ఉండే ఆ ఓటర్ లిస్ట్ కూడా తెప్పించిండు. అందులో మీ డివిజన్లో మ్యాపింగు కాలం కూడా ఇచ్చిండు మీకు మొత్తం కింద. అంటే ఏమిటిది, 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ లేదు, అప్పుడు కాన్స్టిట్యున్సీ నెంబర్ 208 సనత్ నగర్. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజున్న కాన్స్టిట్యున్సీ ఆ రోజు లేదు. ఈ రోజున్న సనత్ నగర్ కొంత అప్పుడు సికింద్రాబాద్లో ఉండే, కొంత సనత్ నగర్లో ఉండే. కాబట్టి ఏం చెప్తున్నాడు సీనన్న, మీకు కొన్ని పద్మారావు నగర్ లాంటి డివిజన్ అయ్యాల సికింద్రాబాద్లో ఉండే, ఇవాళ సనత్ నగర్లోకి వచ్చింది. అట్లా అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని 208, 209లో కొంతుండే, 208 కొంతుండే, దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ రోజు ఓటర్ లిస్ట్ ముంగట పెట్టుకొని, ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఓటర్ లిస్ట్ కూడా ముంగట పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బూత్ల వారీగా, ఒక్కొక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి, 1000-1200 అంతే కదా, 1000-1200 అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి, 1000-1200 అంటే 500 యాడ్ ఉంటాయి, పోయి ఉండే 300-350 అంతకంటే ఎక్కువ ఉండే. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లో మనకు ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా చెప్తున్నాను నేను, ఎగ్జాక్ట్లీ 5-6 ఉంటారు హైదరాబాద్లో, లేదు కొన్ని చోట్ల 4 ఉండొచ్చు, నేను చెప్పేది యావరేజ్గా చెప్తున్నాను, ఒక దగ్గర 8 ఉండొచ్చు, ఒక దగ్గర 4 ఉండొచ్చు, కానీ 300-350 ఇండ్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండే. సో ఒక బూత్ ఏజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు టైం కూడా ఉంది, ఫుర్సత్గా చేయొచ్చు, లేవు ఆగమాగం అయ్యేది కూడా ఏం లేదు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాపింగ్ నడుస్తున్నది, మీకు అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది మీ పక్కకే. మొన్న మన గోపీనాథ్ గారు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల గమ్మత్ అనే విషయం మీకు చెప్తా. పేరుకేమో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీ హిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి రాయ్యా అంటే ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకారం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక నేను శ్రీనివాస్ యాదవ్ గారు మేమేం చేసినామో వార్ రూమ్ అని పెట్టుకొని కూర్చున్నాం. కూర్చొని ఇక మేము ప్రతి డివిజన్కు, ప్రతి బూత్కు, ప్రతి బస్తీకి ఫోన్ల మీద ఫోన్లు, ఎడ తిరుగుతురుతా మీ ఏం సంగతి, అందరిని కలిసిరా లేదా అంటే బయటికేంచి వచ్చిన ఇన్ఛార్జ్లు అందరూ మాకు చెప్పింది ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు మీ పక్కకే వెంగళరావు నగర్ డివిజన్ ఉంటుంది, మీరు పెట్టిన అంటుకొని. ఆ వెంగళరావు నగర్ డివిజన్లో మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ రావు వీళ్ళందరూ ఇన్ఛార్జ్ ఉండే. ఇక నేను సీనన్న ఫోన్ చేసి వాళ్ళకి ఏమాయి పోయి కలిసిరా లేదా ఓటర్లు అంటే, అరే లేరు సార్ ఇక్కడ ఓటర్లు అని వాళ్ళు. అరే లేరేంది బాయ్ నాకు అర్థం కాదంటే, లేరు సార్. అరే 300 మంది దొరుకుతూనే లేరు, ఎందుకంటే పేరు ఉన్నది ఇలా ఓటర్ లిస్టులో, కానీ ఆ మనిషి లేడు సార్ అంటారు. అరే అట్లెట్లుండరు బాయ్ అంటే లేరు. అరే ఇది ఎక్కడ కథ అని చెప్పి మేము మొత్తం ఛాన్బీన్ చేసినాం. ఛాన్బీన్ చేస్తే తేలింది ఏంటంటే, దేవులాడితే తేలింది ఏంటంటే, పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ దగ్గర 1.5 లక్షల ఓట్లు అక్కడ లేనే లేవు. ఏడాడనో ఉన్నారు. ఒకళ్ళు అటేటో మీరు రాజేంద్ర నగర్ పోయినరు, ఒకళ్ళు కొల్లూరు పోయినరు, ఒకళ్ళు ఇంకొకాడ పోయినరు. కిరాయి ఇల్లు అనలేదననే మారి రేమత్ నగర్ వాడు పక్కకి ఇటు వచ్చిండు, ఎర్రగడ్డకు వచ్చిండు, ఎర్రగడ్డోడు పోయి అటు అమీర్పేట పోయిండు. బతుకుదేరు, కిరాయి ఎక్కువైందో లేకపోతే పంచాయతీ అయిందో ఏదో ఒకటి అయింది, పోయినావు. లేదా ఇల్లు ఇంకొకటి దొరికింది, పోయినావు. ఇట్లా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఏమేమి చూస్తారు అంటే, మీకు 4 రకాల, ఇది చాలా ఇంపార్టెంట్, జర మనసుకి ఎక్కించుకోండి, జర్రా सुनो इसके बारे में. आपको 4 किस्म के अलग अलग काम करना होगा इसमें. एक चीज नंबर 1 ఫస్ట్ మనం చేసేది ఏంటంటే, ఎక్కడన్నా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటింగ్ అట్లనే కొనసాగుతుంటే దాన్ని డిలీట్ చేపియాలి. ఉదాహరణకు ఒక ఇంట్లో పెద్ద మనిషి ఉండే, 95 మంది ఏళ్ళ పెద్ద మనిషి ఉండే, ఆయన చనిపోయింది, కానీ ఓటర్ లిస్టులో పోయిన ఓటర్ లిస్ట్ ప్రకారం అట్లే ఉంది చెప్పి తీయించాలి. ఇగో ఈయన లేడు సార్, చనిపోయిండు అని చెప్తే తీసేస్తారు. నెంబర్ 1. ఇక్కడ కొంత లంగతనం ఉంటుంది. ఏముంటుంది, ఆ దొంగ ఓటు అట్లే కంటిన్యూ అయితే నేను గుద్దుకోవచ్చు కదా అని అవతలోడు చూస్తుంటాడు. అది మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఓహో ఇదేదో ఉన్నది రాబాయి అంటే ఇది కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇగో మనం సింపుల్, ఇందాక సీననే చెప్పింది ఒకటి చాలా మంచి మాట. ఏం చెప్పిండు, మనం వాళ్ళ మీద తిట్టేది లేదు, చదివేది లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టేది లేదు, గడబడి చేసేది లేదు, యుద్ధాలు చేసి మన మీద కేసులు పెట్టించుకునేది కూడా లేదు. మనం ఫెయిర్గా ఫైట్ చేద్దాం, జనంలోకి పోదాం. ఇగో మేము 10 ఏళ్ళు ఈ పని చేసినాం, రేపు మళ్ళీ అవకాశం ఇస్తే ఈ పని చేస్తామని ప్రజల ముందు వాళ్ళ దయ కోసం అడుగుదాం. వాళ్ళు గెలిపిస్తే వాళ్ళ కోసం పని చేద్దాం. వద్దురాబాయి పక్కకు కూర్చుంటే పక్కకు కూర్చుందాం, గడబడేమున్నది. అంతేగాని దొంగ ఓట్లు వేయించుకున్నాడు, దొంగ ఓట్లు రాయించుకున్నాడు, మళ్ళీ వాటిని గుద్దుడు, అది ఎందుకు, ఆ టెన్షన్ అంత ఎందుకు మనకు. అందుకే మనం ఫెయిర్ ఫైట్ కోసం, పారదర్శకంగా పనిచేయడం కోసం మనం 4 పనులు చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాం ఎలక్షన్ కమిషన్. ఎట్లా, నెంబర్ 1 చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా డిలీట్ చేయించాలి, నెంబర్ 1. నెంబర్ 2 దానికి ఫామ్స్ గిమ్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ అన్నీ చెప్తారు, మన పెద్దలు చెప్తారు, మన పవన్ చెప్తారు, ఇంకా మిగతా వాళ్ళు చెప్తారు. ఆ ఫామ్స్ కూడా మీకు అందజేస్తారు. నెంబర్ 2, ఇదివరకు లేదు, ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు. అలా కంపల్సరీ రాయించాలి. ఇగో మా పాపకు 18 ఏళ్ళు వచ్చినాయి, దయచేసి మీరు రాయండి, రిజిస్టర్ చేసుకోండి అట ప్రూఫ్ అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చింది ఉంటుంది, చూపెట్టుకో 18 ఏళ్ళు బర్త్ సర్టిఫికేట్ అంటే ఓటు ఎక్కిస్తారు. 3వది, ఎవరైనా మీ చుట్టాల పిల్లగాడు వచ్చి మీ దగ్గర చదువుకుంటున్నాను అనుకో. ఉదాహరణకు ఇప్పుడు మా పవన్ యాక్చువల్గా సిరిసిల్ల అయినది, ఏడొచ్చి స్థిరపడ్డాడు. సిరిసిల్ల పక్కకు తాడూరు అని ఊరు ఉంటుంది. సిరన్న నీకు ఎరికేనా నేను సిరిసిల్ల, తాడూరు అని ఊరు పవన్ కుమార్ గౌడ్ది. అయితే ఆడికెళ్ళి ఇడికి వచ్చిండు. ఇడికి వచ్చినాక ఎవడో తాడూరు రోడ్ వస్తాడు కదా, అరే పవన్ అన్న మీ ఇంటికాడికి వచ్చి చదువుకుంటాను, ఇంజనీరింగ్ చదువుకుంటాడు నా కొడుకు అని ఎవడో చుట్టప్పుడు పంపుతాడు. ఆ పిల్లగాడు ఇడికి వస్తాడు, ఈయనే ఉంటాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మీరు ఏం చేయొచ్చు, ఆ పిల్లగానికి ఛాయిస్ ఇవ్వచ్చు. తమ్మి నీ ఓటు ఈడ రాయించుకుంటావా, ఆడనే ఉంచుకుంటావా, దబ్బనని ఈయనే రాయించుకుంటా మామ అన్నాడు అనుకో, ఈయనే రాయించురి, ఆడ కట్ అవుతుంది, ఈడ యాడ్ అవుతుంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా